ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం. టెర్రరిస్టులను వాళ్ళ వెనక ఉన్నోళ్ళని విడిచిపెట్టం. వాళ్ళు కలలో కూడా ఊహించిన శిక్ష విధిస్తాం. ప్రధాని మోదీ పహల్గామ్ అటాక్తో యావత్ దేశం బాధ కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సినటువంటి టైం వచ్చిందని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తాను. వాస్తవంగా ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు. తీరని శోకం మిగిల్చిర్రు. ఇలా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిర్రు. కావాలని చెప్పి ఆత్మాభిమానం మీద దాడి కొట్టి మనల్ని అంతా కూడా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మన భారత్ టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. జమాల్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏదో వచ్చి దొంగ దెబ్బ కొట్టేసినాం, సో అవన్నీ కాదు. ప్రధానమంత్రి గారు తర్వాత అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు, సో కొంత భద్రతా వైఫల్యం ఏదైతే ఉందో జరిగింది, కానీ ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టాం. ఇక నుంచి రిపీట్ కాకుండా చూసుకుంటాం, మాది రక్షణ అని చెప్పేసి మాత్రానికి. సో అక్కడ నాయకులు అయితే కష్టపడతా ఉన్నారు. నాయకులు చాలా ఆలోచనలు, తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది పెట్టల్లాగా కాల్చిపడేస్తామని చెప్పి ఉగ్రవాదులు ఎక్కడెక్కడైతే దాక్కున్నారో, ఎక్కడెక్కడైతే ఉన్నారో, దాడి వెనక ఎవరైతే ఉన్నారో ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇలా యావత్ దేశం, భారతదేశ సమాజానికి ఇలా ఒక అభయాన్ని ఇస్తూ మరి మోదీ గారు మాట్లాడింది అయితే మరి మనం చూస్తా ఉన్నాం.